వాడు వీడు వాడు కూడా ఒక జర్నలిస్టేనా? సోషల్ మీడియా వాడు కూడా జర్నలిస్టేనా? జర్నలిస్టుల చెంపలు వాయగొట్టాలి. ఇవి ఎవరో అన్న మాటలు కాదు, స్వయానా సీఎం రేవంత్ నోటి నుంచి జాలువారిన తిట్ల దండకాలు. యూట్యూబ్, సోషల్ మీడియా జర్నలిస్టులను ఉద్దేశించి రేవంత్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. నేషనల్ మీడియా కూడా రేవంత్ వ్యాఖ్యలపై కథనాలు నడిపింది. ముఖ్యమంత్రి అన్న సోయి కూడా మరిచి ఆయన గారు చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియా జర్నలిస్టులు బగ్గుమంటున్నారు. ఎవరి అండతో, ఏ సోషల్ మీడియా సాయంతో అధికారంలోకి వచ్చావో మర్చిపోవద్దని రేవంత్ కు సూచిస్తున్నారు. మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ఎవడు పడితే వాడికి మొత్తం పెన్ను పేపర్ ఇస్తా, వాళ్ళు మొత్తం రాయలేడు, ఏపీసీడీ మొత్తం రాయలేడు. వాడు కూడా నేను జర్నలిస్ట్ అంటాడు. ఏం జర్నలిస్ట్ అంటే నేను సోషల్ మీడియా జర్నలిస్ట్ అంటాడు. మన పేరు పక్కలనే జర్నలిస్ట్ అని పెట్టుకుంటాడు. అది మొత్తం వాళ్ళ ఇంటి పేరే అయినట్టు, వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి జర్నలిజంలో పుట్టి పెరిగినట్టు జర్నలిస్ట్ ఎల్లయ్య, జర్నలిస్ట్ పుల్లయ్య అని పెట్టుకుంటారు. నాకైతే అప్పుడప్పుడు అనిపిస్తుంది దిగిపోయి పల్ల చెంపలు వలగొట్టాలని. కానీ పరిస్థితులు, హోదా అడ్డం వస్తుంటాయి. గతంలో జర్నలిస్టులను చూస్తే మర్యాద ఇచ్చి పలకరించి ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత వాళ్ళతో 10 నిమిషాలు మాట్లాడి మేము చెప్పిన దాంట్లో ఏమన్నా లోపాలు ఉన్నాయా, లేకపోతే మేము చెబుతున్న ఉద్దేశం ఇదే అని ప్రశ్నిస్తే అంత వణుకెందుకు రేవంత్? ప్రభుత్వ అసమర్థతను ఎండగడితే ఎందుకు భుజాలు తడుముకుంటున్నావు? తన అసమర్థత బయటపెట్టిన జర్నలిస్టులపై రేవంత్ రుసరుసలాడారు. జర్నలిస్టులపై అడ్డగోలు మాటలతో విరుచుకుపడ్డారు. జర్నలిస్టులకు చదివే రాదని ఎగతాళి చేస్తూ విమర్శలు చేశారు. జర్నలిస్టులను విభజించేలా విషపు కూతలు కూసిన రేవంత్ తనకు పాలన చేతకాక జర్నలిస్టులు సరిగా లేరని అభాండాలు మోపాడు. జర్నలిస్టులకు చదువు రాకుండానే వార్తలు ఇస్తున్నారా మిస్టర్ రేవంత్? జర్నలిస్టులను చెంపదెబ్బలు కొట్టాలి అనటం దురహంకారం కాదా? ఎన్నికల ముందు ఇదే జర్నలిస్టుల కాళ్లా వేళ్లా పడిన సంగతి గుర్తులేదా? కవరేజీ కోసం సోషల్ మీడియా జర్నలిస్టుల గడ్డం పట్టుకుని బతిమిలాడిన విషయం మర్చిపోయావా? రేవంత్ కు డబ్బా కొడితే జర్నలిస్టుల, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారికి చెంపదెబ్బలా? సర్కార్ వైఫల్యాలను నిలదీసే జర్నలిస్టులను పగబడతారా? జర్నలిస్టుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చే దమ్ము లేక నోటికి ఎంతొస్తే అంత మాట్లాడతారా? మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ఎవడు పడితే వాడికి మొత్తం పెన్ను పేపర్ ఇస్తా, వాళ్ళు మొత్తం రాయలేడు, ఏపీసీడీ మొత్తం రాయలేడు. వాడు కూడా నేను జర్నలిస్ట్ అంటాడు. ఏం జర్నలిస్ట్ అంటే నేను సోషల్ మీడియా జర్నలిస్ట్ అంటాడు. మన పేరు పక్కలనే జర్నలిస్ట్ అని పెట్టుకుంటాడు. అది మొత్తం వాళ్ళ ఇంటి పేరే అయినట్టు, వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి జర్నలిజంలో పుట్టి పెరిగినట్టు జర్నలిస్ట్ ఎల్లయ్య, జర్నలిస్ట్ పుల్లయ్య అని పెట్టుకుంటారు. నాకైతే అప్పుడప్పుడు అనిపిస్తుంది దిగిపోయి పల్ల చెంపలు వలగొట్టాలని. Yeah, definitely that is something different from this. These. Resolve within 30 days. ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा। इसके मुंह में पैदाइशी सुपारी है, ये तोतला है। ప్రజాపాలనలో ఎవరైనా ప్రశ్నించొచ్చు అని ప్రగల్భాలు పలికావు కదా రేవంత్. మరి ప్రశ్నిస్తే జర్నలిస్టులపై ఎందుకింత ఉక్రోషం మీకు? పాలన బాగుంటే జర్నలిస్టును ప్రశంసిస్తారు గాని ఎందుకు ప్రశ్నిస్తారు? ప్రజల కష్ట నష్టాలను వార్తలుగా ఇవ్వకూడదని మీ ఉద్దేశమా? సర్కార్ మొద్దు నిద్రపోతున్న జర్నలిస్టులు చూస్తూ ఊరుకోవాలా? ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న రేవంత్ కు సలాం కొడితేనే జర్నలిస్టులుగా గుర్తిస్తారా? కలం పట్టిన ప్రతి జర్నలిస్టు మీకు జీ హుజూర్ అనాలా? రేవంత్ అంటూ సోషల్ మీడియా జర్నలిస్టులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.